దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం కాకినాడ కేంద్రంగా ఉద్యమం మరోసారి ఉధృతమవుతోంది. ఎస్సీ హోదా కల్పించాలనే దశాబ్దాల డిమాండ్తో పాటు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, వివక్షపై క్రిస్టియన్ జేఏసీ గళమెత్తింది. రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేసే వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ నేతలు ప్రకటించారు. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ ప్రాంతంలోని రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్వి మూర్తిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు క్రైస్తవులు నేతలు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో జరుగుతున్న జాప్యంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సామాజికంగా ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపాలంటే రాజకీయ పార్టీల మద్దతు తప్పనిసరని పేర్కొన్నారు. త్వరలోనే కాకినాడ వేదికగా తెలుగు రాష్ట్రాల స్థాయి ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాధనాల రాజాజీ మరియు బిషప్ మీరా జేస్తాస్ వెల్లడించారు. ఈ మహాసభకు సుమారు 1000 మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రైస్తవ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు మరియు పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జేపీఎఫ్ ఫౌండర్ యేసుపాదం, ఏపీ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు మోసా అబ్రహం, ప్రముఖ న్యాయవాది డేవిడ్ శ్యామ్ సహా పలువురు బిషప్లు, పాస్టర్లు మరియు సివైఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో దళిత క్రైస్తవుల డిమాండ్లకు చోటు కల్పించడమే లక్ష్యంగా జేఏసీ కార్యాచరణ రూపొందిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. అనుభవించగలిగిన కృపను పిరికితనంగా ఉండేవారిని కాకుండా ఈ రాజ్యంలో ఉండేటువంటి ధైర్యము సంపాదించిన కృపను సంఘాలు చేసి మైమపరుచుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగిన ప్రతి దైవ సేవకుడు సేవకురాలు మేరా జేసస్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిషన్లో నేను ఒక సభ్యుడిని. మన ప్రియులు సాధనాల రాజాజీ గారు చెప్పిన వాస్తవాలని మనందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తులో గొప్ప ప్రణాళిక సిద్ధం చేసి కాకినాడ మెక్లాన్ హై స్కూల్ ప్రాంగణంలో 1000 మంది పాస్టర్లతో కలిసి వివిధ రాజకీయ పార్టీల యొక్క నేతలతో మాట్లాడి భవిష్యత్తులో క్రైస్తవ మైనార్టీలపైన, మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి ఆ యొక్క దుష్టక్రియలన్నిటి కూడా అరికట్టడం కొరకై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా ఉందో అలాంటి యాక్ట్ క్రిస్టియన్ మైనార్టీస్ మీద ఆ యాక్ట్ కూడా దానికి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలని, మరి ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆలోచన చేసి రాజ్యసభలోను లోక్సభలో కూడా దళిత క్రైస్తవ బిల్లును గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అసెంబ్లీలో పాస్ చేసి దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని వారు పార్లమెంటుకి పంపించడం జరిగింది. అది త్వరలో ఆమోదించి మాకు న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాం. క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో క్రిస్టియన్ జేఏసీ తరపున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్ గారులు, పాస్టర్ నాయకులు, ఫెలోషిప్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షతను రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ఎదుర్కొందామని, అదేవిధంగా రాబో రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం పరిచి, అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నాం. ముఖ్యంగా ఏవైతే రాజకీయ పార్టీలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో, సెంట్రల్లో ఉన్నాయో, వారు తమ స్టాండ్ క్రైస్తవుల విషయంలో, ముఖ్యంగా దళిత క్రైస్తవుల విషయంలో వారి స్టాండ్ తెలియపరిచే వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. ఏదైతే బాలకృష్ణన్ కమిషన్ ఉందో ఆ యొక్క కమిషన్ రిపోర్టు కూడా, ఏదైతే వాళ్ళ యొక్క ఇచ్చేటటువంటి రిపోర్టు కూడా క్రైస్తవులకు అనుకూలంగా వస్తుందనే ఆలోచనతో ఉన్నాం. ఈ విషయంలో ఈ యొక్క నియర్ ఫ్యూచర్లో, అంటే చాలా తొందరలోనే 1000 మంది పాస్టర్లతో కలిసి ఈ కాకినాడ మహాపట్నంలో మరి క్రైస్తవులకు అనుకూలంగా ఒక ప్రార్థనను, ఒక మీటింగ్, ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మే నెల 7వ తారీఖు నుండి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క యాత్ర, అంటే మరి మేల్కొల్పు యాత్ర, సాధన యాత్ర అనేటటువంటి పేరుతో మేము కొనసాగించడం జరుగుతుంది. ఈ విషయాల్లో దళిత క్రైస్తవులు, అలాగే క్రైస్తవ నాయకులు, అన్ని పార్టీలని కలుపుకొని మేము ముందుకు వెళ్తాం. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేంత వరకు కూడా మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం శాంతియుతంగా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.